హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప వెంకట్ టాక్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు ఏంటి ఇంత పొద్దున్నే కెమెరా ముందుకు వచ్చేసిందని అనుకుంటున్నారా? బట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఎవరీ ఉమెన్కి ఎవరి పేరెంట్కి ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఒక బాధ్యత ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, ఆఫీస్లోకి వెళ్ళిపోతారు. సో మనకు మాత్రం ఎన్ని పనులను మాత్రం ఈ వంట పని అనేది తప్పదు కాబట్టి సో నేను ఇక్కడ 4:30కి అనేది లేచాను అనమాట. సో 4:30కి లేస్తే కానీ నేను పీస్ఫుల్గా పనులు అనేది ఫినిష్ చేసుకోలేను. సో ఎందుకంటే పిల్లలు ఎర్లీ మార్నింగే వాళ్ళు 7:30 వరకు వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతుంటారు. సో బట్ వాళ్ళ కోసం వాళ్ళను ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా నేను కూడా అదే టైంకి లేచాను అనుకోండి, వాళ్ళ మీద ఏదో ఒకటి అనుకుంటూ వాళ్ళకి ఏది అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. సో బట్ కొంచెం నేను పీస్ఫుల్‌గా కొంచెం మార్నింగే లేచేస్తే నా పనులనేది వంట అనేది ఫినిష్ చేసుకుంటే నెక్స్ట్ టైం వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. వాళ్ళకి కావాల్సిన పనులు, టిఫిన్, స్నాక్స్ ఇవన్నీ లంచ్ బాక్సెస్ అన్నీ ఫ్రీగా పెట్టవచ్చు అని చెప్పేసి నేను ఎర్లీ మార్నింగే లేచేస్తాను. నేను ఇక పప్పుచారు అనేది పప్పు అనేది పెట్టేశాను. సో మా చిన్న అబ్బాయి అని చెప్పాడు, మార్నింగ్ నాకు కంపల్సరీ పప్పుచారు కావాలని చెప్పేశారు, పప్పు కావాలని చెప్పేశాడు. సో అందుకోసమే వాడికి నచ్చింది పప్పు మాత్రం ప్రిపేర్ చేద్దామని చేస్తున్నాను. సో బట్ ఈ మధ్యన కొంచెం ఆయిల్ ఫుడ్ అనేది తగ్గించాను. సో బట్ వాళ్ళకి కొంచెం వాటర్ వేసి ఎక్కువగా కర్రీస్ అనేది ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నాను, వాళ్ళే కలుపుకొని తినేలాగా. బట్ ఏంటంటే ఇంతకుముందు నేను కొంచెం ఎక్కువ ఆయిల్ ఫుడ్డే పెట్టేదాన్ని. సో వాళ్ళు కలుపుకొని తినడానికి ఇబ్బంది పడేవాళ్ళు. సో బట్ నేనే అలా ఎక్కువ కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా వేసేసి కొంచెం ఫ్రై లాగా చేసేసి వాళ్ళకు కలిపి పెట్టేదాన్ని. బట్ ఇప్పుడు వాళ్ళకు బాక్సెస్ ఏం చేంజ్ చేశారు, కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి వాళ్ళే కలుపుకొని తినేలాగా కొంచెం పప్పుచారు, రసము, కర్రీస్ ఇలా కొంచెం వాళ్ళకు 2 కర్రీస్ అనేది పెట్టేసి వాళ్ళే కలుపుకొని తినేలాగా నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో బట్ నెక్స్ట్ అయితే కంపల్సరీ పెరుగుతో వాళ్ళు యాడ్ చేసుకొని తినేలాగా నేను వాళ్ళను రికమెండ్ చేస్తున్నాను. సో వాళ్ళు కూడా అలాగే తింటున్నారు. మా చిన్న అబ్బాయికి కొంచెం పెరుగు అంటే అవాయిడ్ చేసుకుంటుంటాడు, వాడు పెరుగు అసలు తినడు కాబట్టి వాడికి పెట్టాను. పెద్ద అబ్బాయి మాత్రం కర్రీస్, పెరుగు ఏది పెట్టినా తినేస్తాడు. సో వాళ్ళు పడుకున్నారు. బట్ వాళ్ళని 6కు అలా లేపేస్తానమాట. సో వాటర్ పెట్టేశాను. సో నేను ఎక్కువ మాట్లాడేస్తున్నాను కాబట్టి కొంచెం వీడియో లెంత్ కూడా ఎక్కువగా ఉంటే మీకు కూడా బోర్ అనేది ఫీల్ అవుతారు కాబట్టి కొంచెం నేను ఇక్కడ మ్యూజిక్ అనేది ఆన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎంజాయ్ ఇట్.
కొంచెం సేపు మ్యూజిక్ అనేది ఆన్ చేశాను. బట్ ఇక్కడ మా పిల్లలకి వంట అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. పప్పుచారు కూడా పెట్టేసానమాట. సో టిఫిన్ చేయడానికి వాళ్ళొచ్చి స్నానం చేసిన తర్వాతనే నేను టిఫిన్ అనేది వేడివేడిగా చేసి ఇస్తాను. బట్ అప్పటి వరకు వాళ్ళను లేపుతున్నానమాట. వాళ్ళు ఇంకా కొంచెం మమ్మీ మమ్మీ వెయిట్ చేయి అని చెప్తున్నారు. సో అందుకోసమే వాళ్ళకు ఫస్ట్ డ్రెస్సెస్ అనేది తీసి అరేంజ్ చేసి పెట్టేస్తే స్నానం చేయగానే వాళ్ళు ఈజీగా వేసేసుకుంటారు. సో అందుకోసమే ఫస్ట్ యూనిఫామ్ అనేది ఇక్కడ నేను తీసుకున్నాను. యూనిఫాము, అండర్ వేర్స్, బనియన్స్, బెల్ట్స్, సాక్స్ అన్నీ పెట్టేసి కొంచెం వాళ్ళు వెతుక్కోకుండా ఉండాలి. లేకపోతే ఏంటంటే మమ్మీ బెల్ట్ ఎక్కడుంది, అది ఎక్కడుంది, ఇది ఎక్కడుంది అని అడుగుతూనే ఉంటారు. సో అందుకోసమే ఫస్ట్ నేను ఇవన్నీ రెడీ చేసేసి వాళ్ళని లేపుతాను. మళ్ళీ మధ్యలో కూడా మనం డిస్టర్బ్ అవ్వకూడదు కాబట్టి నేను ఇలా రెడీ చేస్తాను. సో ఇద్దరికి సేమ్ బనియన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం నేను సైజ్ చూసేసి ఇస్తానమాట. పెద్ద అబ్బాయికి కొంచెం సైజు బిగ్ సైజు, స్మాల్ సైజు నేను అరేంజ్ చేసి వాళ్ళకు ఇలా పెట్టేసి బెల్ట్స్ అన్నీ రెడీ చేసి పెట్టేస్తాను. సో మెయిన్గా చెప్పాలంటే నేను బెల్ట్స్ కూడా ఎక్కిస్తానమాట. బెల్ట్స్, ప్యాంట్స్కి, షార్ట్కి బెల్ట్ పెట్టేసి బటన్స్ అనేది ఓపెన్ చేస్తాను. చూసారు కదా, కర్చీపులు కూడా పెడుతున్నాను. వెళ్ళేటప్పుడు కర్చీపులు మర్చిపోతారు ఒక్కొక్క టైంలో. అందుకోసమే వాళ్ళకు అన్నీ రెడీగా పెడితే ఇంకా ముందు ఉంటే కూడా తీసుకోవడానికి ఇబ్బంది పడతారు. సో వెళ్ళే వరకు 2-3 టైమ్స్ కర్చీప్ తీసుకో, ఐడి కార్డ్ తీసుకో అని చెప్పాల్సి వస్తుంది. సో అందుకోసమే అవి కూడా రెడీగా నేను పెట్టేస్తాను. సో ఇవి సాక్సల్స్ అనేది తీసుకున్నాను. వాళ్ళకి టవల్స్ కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇవి కూడా నేను కొంచెం సైజెస్ చూసుకుంటాను. చిన్న అబ్బాయికి కొంచెం చిన్నగా ఉంటుంది, పెద్ద అబ్బాయికి కొంచెం బిగ్ సైజ్ ఉంటుంది కాబట్టి కొంచెం సైజ్ చూసుకొని నేను వాళ్ళకి బెల్ట్స్ అనేది ఎక్కిస్తాను. ఎందుకంటే మళ్ళీ నాకు టైట్ అయింది, లూజ్ అయింది అని వంకలు అనేది వేసుకుంటుంటారు. ఎటు తిరిగి ఏదో ఒకటి ఇద్దరు గొడవపడడానికి రెడీ అయిపోతారు. కాబట్టి నేనే ఇలా సెట్ చేసి పెట్టేశాను అనుకో, వాళ్ళు కొంచెం ఏదైనా ఉంటే మమ్మీ పెట్టేసింది కదా కరెక్టే ఉంటుందని చెప్పేసి వాళ్ళు అడ్జస్టబుల్ అనేది చేసుకుంటుంటారు. అందుకోసమే నేను ఇక్కడ చిన్న అబ్బాయికి షార్ట్కు బెల్ట్ అనేది ఎక్కిస్తున్నాను అనమాట. చిన్న అబ్బాయికి షార్ట్కు బెల్ట్ అనేది ఎక్కించి పెడుతున్నాను అనమాట. సో వాళ్ళకి ఇంకా ఎక్కించుకోవడానికి రాదు. తర్వాత నెక్స్ట్ టైం నేనే తీసి పెట్టాల్సి వస్తుంది కాబట్టి ముందే ఇలా యాడ్ చేసి పెట్టేస్తే వాళ్ళు ఈజీగా వేసేసుకుంటారని చెప్పేసి వేసుకుంటాను. సో మా పెద్ద అబ్బాయి అయితే ఆల్మోస్ట్ స్నానానికి అని వెళ్ళిపోయాడు. ఫస్ట్ బ్రష్ చేసుకోమన్నాను. నేను స్నానానికి ఏం వెళ్ళలేదు. వాటర్ అనేది పెట్టేసి బ్రష్ చేసుకో, అప్పటి వరకు నేను ఇట్లా డ్రెస్సెస్ అనేది అరేంజ్ చేసేసి వచ్చేస్తాను చెప్పేశాను. వాడు బ్రష్ చేసుకుంటున్నాడు. బాత్రూమ్కి వెళ్ళేసి బ్రష్ చేసుకుంటే ఇంకా నేను వెళ్ళి తలస్నానం చేయించి కొంచెం స్నానం అనేది చేయిస్తాను. పెద్ద పిల్లలు అవుతున్నారు, కొంచెం అప్పుడప్పుడు వాళ్ళకు కూడా నేర్చుకోమని చెప్తాను. బట్ వాళ్ళు ఒక 2 డేస్ చేయిస్తే నేను ఒక 1 వీక్ అలా స్నానం చేయిస్తాను. మరి అలాగే వదిలేయలేము. అలా అని మనము అస్తమానం చేయించలేము. వాళ్ళు కూడా నేర్చుకోవాలి కాబట్టి అప్పుడప్పుడు ఒక 2-3 డేస్ వాళ్ళు కూడా వదిలేస్తున్నాను. ఈ మధ్యనే వదిలేస్తున్నాను వాళ్ళు నేర్చుకోవాలని చెప్పేసి. సో మా పెద్ద అబ్బాయి అయితే లేచి బ్రష్కి వెళ్ళాడు. చిన్నోడు ఇంకా పడుకున్నాడు. వాడు అంత తొందరగా లేవాడు. పడుకునేటప్పుడేమో నువ్వు ఎప్పుడు లేస్తే అప్పుడు నన్ను లేపేసేయి అంటాడు. సో మార్నింగ్ మాత్రం మా జై లేచిన తర్వాతనే లేస్తాడు. లేకపోతే అస్సలు ముందైతే ఒక్కరోజు కూడా లేవాడు. సో వీడేమో రోజు నేనే లేవాలా, ఒక్కరోజైనా శ్రీని లేపొచ్చు కదా అంటాడు. ఇంకా గొడవ ఎందుకని చెప్పేసి ఎప్పుడన్నా ఒకసారి 2 డేస్ జైని, 2 డేస్ శ్రీని అనేది అలా లేపాలి అని ఫిక్స్ అయ్యాను. అప్పుడప్పుడు లేపుతున్నాను కూడా. ఇంకా అలాగే వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆల్రెడీ ఇంట్లో ఇద్దరు బాయ్స్, ఇద్దరు గర్ల్స్ ఉంటే సేమ్ ఒకరిపైన ఒకరు చెప్పుకుంటూ ఉంటారు. సో మా ఇంట్లో కూడా అలాగే జరుగుతుంది. సో నేను బెల్ట్స్, బటన్స్ అన్నీ ఓపెన్ చేసి పెట్టేశాను. సో ఇప్పుడు పెద్ద అబ్బాయి ఆల్రెడీ బ్రషింగ్కి వెళ్ళాడు కాబట్టి నేను టవల్ తీసుకొని వెళ్తున్నాను అనమాట. వాడికి స్నానం అనేది చేయించాలి కాబట్టి స్నానం చేయిస్తాను. ఇంకా మా చిన్నోడు చూసావా, వాడికి స్నానం చేయించాను, అయినా కూడా వీడు లేవడు. ఎంత లేపినా కూడా లేవడు. ఒక్కసారి కూడా చెప్పిన మాట మీద అస్సలు నిలబడడు. ఇంకా పిల్లలందరూ అలాగే ఉంటారని అనిపిస్తుంది ఒకసారి వీళ్ళని చూస్తే. నైట్కేమో ఒక మాట మాట్లాడతాడు, మార్నింగ్ ఏమో ఒకటి ఉంటుంది. ఎప్పుడు చూసినా కొంచెం నేనే ఎందుకు లేవాలి, నేనే ఎందుకు ముందు రెడీ అవ్వాలి అనేసి ఉంటాడు. మమ్మీ ఉంది కదా చేయిస్తుంది అని నా మీద ఎక్కువ శాతం డిపెండ్ అయ్యి ఉంటాడనమాట. సో నేను కొంచెం చిన్నోడు కదా అని చెప్పేసి నేను మ్యాక్సిమం నేనే చేస్తాను. ఎప్పుడో ఒకసారి నేర్చుకున్నాను అని చెప్పేసి వానికి వదిలేస్తున్నాను. సో అయినా కూడా వాడు ఇప్పటికీ 2-3 టైమ్స్ వాడు లేపాను.
ఆయనే లేవట్లేదు, అందుకే ఇప్పుడు నేను దగ్గరకు వచ్చి లేపుతున్నాను. పెద్ద అబ్బాయి జేది స్నానం అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. స్నానం చేయించాను, వాడి డ్రెస్ అనేది చేంజ్ చేసుకుంటున్నాడు. వీని కూడా లేపుతున్నాను. సో నేను ఇంకా దగ్గరికి వెళ్తే ఇంకా కొంచెం గారాబం ఎక్కువైపోతుంది. సో అలాగే పడుకునే ఉంటాడు. అలా బుజ్జగించి చిన్నోడు కదా, కొంచెం గారాబం ఎక్కువ, బుజ్జగించి లేపుకుంటూనే ఉండాలి. అంత తొందరగా లేవరు పిల్లలు కదా, ఇంకా అలాగే ఉంటుంది. మార్నింగ్ మనం కసురుకోలేము. సో ఇద్దరికి స్నానాలు అనేది కంప్లీట్ చేసేసి వాళ్ళకి డ్రెస్సెస్ అనేది వేసాను. సో ఇప్పుడు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి కాబట్టి నేను ఇక్కడ పెసరట్టు అనేది ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళకు పెసరట్టు కోసం నైట్ నేను పిండి నానబెట్టి పిండి పట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అన్నమాట. ఎర్లీ మార్నింగ్ 7 అలా టైం అవుతుంది. వాళ్ళు డైలీ 7కు తినేస్తారు. మ్యాక్సిమం వాళ్ళకి 7:30కి వాళ్ళకి బస్ అనేది వచ్చేస్తుంది కాబట్టి 7కి నేను తినేస్తారు. సో పెద్ద అబ్బాయికి హాట్ వాటర్ అనేది ఇచ్చానమాట. వాడు కొంచెం మార్నింగ్ కాబట్టి తాగాలా వద్దా అన్నట్టు ఉంటాడు. సో ఆల్మోస్ట్ 7 అయిపోతుంది కాబట్టి 10 to 7 అయిపోతుంది. సో వాడు కొంచెం 1 గ్లాస్ ఇస్తే హాఫ్ తాగుతాడు, హాఫ్ గ్లాస్ ఇస్తే హాఫే తాగుతాడు. సో అందుకోసం నేను ఇంకా హాఫ్ గ్లాసే ఇచ్చేస్తాను. మళ్ళీ వెంటనే టిఫిన్ కూడా తింటారు కాబట్టి హాఫ్ గ్లాసే ఇచ్చేస్తాను. అవి కూడా కొన్ని మిగిల్చి కొన్ని మాత్రం తాగుతారు. సో పిల్లలకి ఎర్లీ మార్నింగే కొన్ని హాట్ వాటర్ ఇస్తే చాలా హెల్త్కి కూడా చాలా మంచిది అని చెప్పేసి కొన్ని హాట్ వాటర్ ఇచ్చేసి హెయిర్ డ్రై చేసుకోమని చెప్పేశాను. సో ఎలా చేసుకుంటారు చూడండి. కనీసం హెయిర్కు కూడా తగలదు అలా చేసుకుంటారు. సో బట్ నేను కూడా నెక్స్ట్ మళ్ళీ హెయిర్ డ్రై చేసి కొంచెం డ్రై అయ్యే వరకు నేను హెయిర్ డ్రై పెట్టేస్తాను. కొంచెం తలస్నానం చేశారు కదా, ఎర్లీ మార్నింగే పిల్లలకి కొంచెం జలుబులు అవన్నీ అవుతుంటాయి. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక టైంలో అవుతుంటాయి కాబట్టి కొంచెం నేనే ఎక్కువ కేర్ తీసుకొని చేస్తుంటాను. పెద్ద అబ్బాయి హెయిర్ డ్రై చేసేసాను. చిన్నవాడికి కూడా వాడు నేనే చేసుకుంటాను అన్నాడు. కాకపోతే వాడికి రాదు. ఇంకా అలాగే ముందు డ్రై అయితే బ్యాక్ ఉంటే ముందు ఉండదన్నమాట. సో బట్ నేను ఇంకా వెళ్ళి కొంచెం వాడికి హెయిర్ డ్రైయర్ అనేది చేసుకోవాలి. సో పాలు కూడా మరిగిపోయాయన్నమాట. నేనైతే ఎక్కువ పాలు అనేది ఒక 5 minutes అనేది ఖచ్చితంగా మరిగిస్తాను. సో పిల్లలకి ఎవరికైనా కానీ పాలు అనేది బాగా మరిగించుకొని తాగితే మన హెల్త్కు చాలా మంచిది. సో నేను ఇక్కడ అల్లం పచ్చడి వేసేసి పెసరట్టు అనేది ప్రిపేర్ చేసి పిల్లలకి ఇస్తున్నాను. సో ఇద్దరికి వాళ్ళు పెసరట్టు తినేసి ఇంకా పాలు తాగేసి వీళ్ళు స్కూల్కి అనేది బయలుదేరుతారనమాట. పెద్ద అబ్బాయికి హార్లిక్స్, వాడు మాత్రం కంపల్సరీ హార్లిక్స్ అన్ని రకాల టేస్ట్ చేస్తాడు. హార్లిక్స్, బూస్టు, పీడియాష్యూర్, బోర్న్విటా అన్నీ తినేస్తాడు. చిన్నోడు మాత్రం ఇలాంటివి ఏమి అంటే మిగతావి బోర్న్విటా కానీ పీడియాష్యూర్ కానీ ఇవన్నీ తింటాడు బూస్ట్తో సహా. ఓన్లీ హార్లిక్స్ ఒకటే వాడు తినడు. ఎందుకంటే ఇది కొంచెం కలిపినా కూడా పాలలాగానే కొంచెం కలరింగ్ అనేది అలా ఉంటుంది కాబట్టి వాడు ఎక్కువ ఇష్టపడాడు. వాడికి పాలు అనేది అసలు మెయిన్గా ఇష్టం ఉండదు. పాలు, పెరుగు వైట్గా ఉన్నాయి ఏవి మెయిన్గా తినడు. అందుకోసమే నేను వాడికి ఎక్కువ శాతం బూస్ట్ ఎక్కువ ప్రిపేర్ చేస్తాను. ఇంతకుముందు పీడియాష్యూర్ వాడేదాన్ని. వాళ్ళు ఈసారి వెళ్ళినప్పుడు నాకు బూస్ట్ కావాలని చెప్పి తీసుకున్నారు. సో అందుకోసమే బూస్ట్, హార్లిక్స్ చెరొకటి తీసుకొని వచ్చాము. వాళ్ళకి ఇక్కడ బాక్సెస్ అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోవాలి కాబట్టి ఇంక ఇలాగే పప్పుచారు వాళ్ళకి చేసేసి అందులోనే స్పూన్ పెట్టేసి బాక్సెస్ పెట్టేశాను. ఇక్కడ హాట్ వాటర్ అనేది బాటిల్స్లో పోసి ఇచ్చాను అనమాట. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Turn this room, turn it to an ocean. Let me float around. Eyes closed.
up with you in the morning. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. We can do nothing at all. So what if you're stupid and సో పిల్లలు ఆల్మోస్ట్ ఇక బాయ్ చెప్పేసి వాళ్ళు స్కూల్కి అనేది వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకోవాలి. ఫస్ట్ అన్నీ నీట్గా సర్దుకొని అంతా క్లీన్ అనేది చేసుకొని ఇలా కడపకు అనేది పసుపు అనేది పెట్టుకుంటున్నాను. సో ఇలా పెట్టుకొని కొంచెం ముగ్గులు పెట్టుకుంటే మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడు ఏదో ఒకటి ఉండకుండా కొంచెం పాజిటివ్ ఎనర్జీ రావాలంటే మనము ఫస్ట్ ఇల్లు అనేది నీట్గా పెట్టుకుంటేనే మనకు పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది ఇంట్లోకి వస్తాయి. సో బట్ అందుకోసమే మెయిన్గా కడపకు అనమాట. కడపకు కూడా కొంచెం మనం పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటే మన ఇంటికి వచ్చే లక్ష్మీదేవి కూడా సంతోషపడుతుంది. మనకు కూడా మంచి జరగాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఇలా పెట్టుకొని కడపకు ముగ్గులు పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. సో అందుకోసమే నేను అన్నీ క్లీన్ చేసేసుకొని అన్నీ నీట్గా సర్దుకున్న తర్వాత అంతా క్లీనప్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ నేను ముగ్గులు అనేది పెట్టేసుకుంటున్నాను అన్నమాట. సో నాకు ఇలా ముగ్గులు వేయడం అంటే చాలా చాలా ఇష్టము. సో చిన్నప్పటి నుంచి అయినా చాలా ముగ్గులు అంటే చాలా పిచ్చి, ఏదో ఒకటి వేసుకుంటూనే ఉంటాను సింపుల్గా అయినా సరే కానీ ఇక్కడ సిటీలో కొంచెం మనకి ఇరికిరికి ఇళ్ళు ఉంటాయి, చిన్నగా ఉంటాయి కాబట్టి ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకోవాలి. సో అందుకోసమే చిన్న చిన్న ముగ్గులని నేను రెడీ చేసి వేసుకుంటాను. సో ఈ ఊళ్ళో ఉన్నప్పుడు పెద్ద పెద్ద ముగ్గులు అనేది వేసుకునే వాళ్ళం. ఇక్కడ చిన్న ముగ్గు కన్నా పెద్ద ఆప్షన్ లేదు కాబట్టి ఇలా చిన్నగా ముగ్గులు అనేది నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు అంతా క్లీనప్ అయిపోయి ముగ్గులు కూడా పెట్టేసుకున్నాను కాబట్టి నెక్స్ట్ ఇంకా పూజ కార్యక్రమాలు అవి ఉంటాయి. సో బట్ ఇంకా ఎవరి ఉమెన్కు పేరెంట్కి ఎవరికైనా ఇది తప్పదు కూడా. అందుకోసమే ఇలా సింపుల్గా నేను ముగ్గులు అనేది వేసుకున్నాను. బాగుంది కదా. సో నేనంతా క్లీన్ అయిపోయాక మా వారు చూసారా సింపుల్గా టీ పెట్టుకొని కూర్చుంటారు అనమాట. అలా పడుకొని ఉన్నారు. సో ఇది నా ముగ్గు ఇంకొంచెం తడిగా ఉందనమాట. సో అందుకే క్లియర్గా కనిపించట్లేదు. నెక్స్ట్ ఇక్కడ కడప పైన కూడా ఫ్లవర్స్ అనేది పెట్టేశాను. పూజ అనేది కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి ఫ్లవర్స్ పెట్టేశాను. సో నేను ఇంకా అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇలా తలస్నానం అనేది చేసుకున్నాను. కొంచెం డ్రై చేసుకుంటున్నా అన్నమాట. ఇంక ఇప్పుడు నేను ఎండకి వెళ్ళి కూర్చొని డ్రై చేసుకోలేను. బట్ ఇంట్లో నాకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి హెయిర్ డ్రైయర్ పెట్టుకొని కొంచెం తొందరగా అనేది నేను క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి డ్రై చేసుకుందామని ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. సో నేను మీకు వీడియో చూపించాను కదా, అందులోనే క్యూర్ స్కిన్ వాళ్ళ ట్రీట్మెంట్ వాడుతున్నాను అని చెప్పేసి అదొకటి నేను ఎర్లీ మార్నింగ్ అనేది నేను కంపల్సరీ యూజ్ చేస్తాను. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత స్నానం, ఫేస్ వాష్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయాక ఇది ఒక క్రీమ్ అని నేను వాడుకుంటాను అనమాట. మెయిన్గా ఇంకా నేను పౌడర్ వాడక కనీసం 1 year అయిపోతుందేమో. నేను అస్సలు వాడట్లేదు, ఏ క్రీమ్స్ కూడా వాడుకోవట్లేదు. ఎప్పుడన్నా ఒకసారి బయటకు వెళ్తే సింపుల్గా మేకప్ వేసుకుంటాను, అంతకుమించి ఇంకేం చేసుకోను. సో చిన్నగా ఐబ్రోస్ పెట్టేసుకొని లిప్ బామ్ పెట్టేసుకుంటే నా డేలో నేను రెడీ అయిపోయేది ఇంతే అనమాట. ఎక్కువగా హడావుడి ఏముండదు, నేను ఏమి కూడా చేసుకోవట్లేదు అనమాట. సో ఎంత రెడీ అయిపోయినా సింపుల్గా చిన్నగా ఒక బొట్టు అనేది పెట్టుకుంటే మనం కలర్ఫుల్గా కనిపిస్తాము. సో అదేనమాట నేను నా డైలీ రొటీన్. ఇప్పుడు హెయిర్ అనేది డ్రై చేసుకుంటున్నాను. మరీ హెవీ లేకుండా, మరీ ఎక్కువ డ్రై లేకుండా, కొంచెం మామూలుగా డ్రై చేసుకుంటే కొంచెం మనకు కూడా హెడేక్ లేకుండా ఉంటుంది. అందుకోసమే చేసుకుంటాను. హెడేక్, కోల్డ్ ఇలాంటివి రాకుండా ఉంటాయి కాబట్టి కొంచెం మామూలుగా హెయిర్ డ్రైయర్ పెట్టేసుకుంటాను, ఎక్కువగా మరీ లేకుండా. సో హెయిర్ డ్రైయర్ అయిపోయిన తర్వాత నేను చిన్నగా సింపుల్గా జుట్టు అనేది వేసుకుందామని అనుకున్నాను. ఫుల్ హెయిర్ డ్రైయర్ కాకుండా మామూలుగా తడిలాగానే ఉంది అక్కడక్కడ. ఇంకా టైం పడుతుంది, ఇప్పటికే టైం కూడా కొంచెం ఎక్కువగానే అయిపోయిందని చెప్పేసి ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది. నాకు కోల్డ్ కాకుండా, హెడేక్ రాకుండా ఉండడానికి సింపుల్గా హెయిర్ డ్రై చేసుకున్నాను. ఎందుకంటే బట్టలు అవన్నీ వాష్ చేసుకొని పైకి వెళ్ళి బట్టలన్నీ ఆరబెట్టేసలు ఆల్మోస్ట్ నా జుట్టు కొంచెం చిన్నగానే ఉంటుంది కాబట్టి తొందరగానే తడారిపోతుంది. నేను సింపుల్గా ఇక్కడ హెయిర్ స్టైల్ అనేది చేసుకుంటున్నాను. సింపుల్
పర్సన్ సింపుల్గా చేసుకునేది. నేను కూడా చేసుకుంటాను. నేను ఎక్కువ వేసుకోను. సో బట్ నా ఉన్న జుట్టుకి ఇదే ఎక్కువ అయిపోతుంది వేసుకోవడం కూడా. సో చిన్నగా నేను ఇక్కడ రెడీ అయిపోయిన తర్వాత ఇలా పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను అనమాట. పూజ కంప్లీట్ చేసుకొని ఇక్కడ టీవీలో పాటలు అనేవి పెట్టేసుకున్నాము. కొంచెం ఇంట్లో దేవుని పాటలు వింటే కొంచెం మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. అందుకోసమే ఇలా దేవుని పాటలు పెట్టుకొని కాసేపు వింటున్నాము అంతే. నెక్స్ట్ ఇక్కడ మా వారికి నాకు పెసరట్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఆల్మోస్ట్ మా పిల్లలు తినేసి వెళ్ళారు. సో ఇంకా నెక్స్ట్ మేమిద్దరం ఉన్నాం కాబట్టి ఇలా పెసరట్టుతో బ్రేక్ఫాస్ట్ అనేది ఫినిష్ చేసుకుంటున్నాము. సో ఆల్మోస్ట్ వంట కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక ఈజీగానే నా పనులన్నీ ఫినిష్ అయిపోతాయి. సో అందుకోసమే నేను ఇక్కడ హాట్ వాటర్ పెట్టేసుకున్నాను. పెసరట్టు కూడా వేసుకుంటున్నాను. సో ఎక్కువ పెసరట్టు అనేది హెల్త్కి చాలా మంచిది. సో కాకపోతే కొంచెం టేస్ట్ అనేది తక్కువగా నాకు అనిపిస్తుంది. ఉప్మా పెసరట్టు అయితే చాలా బాగుంటుంది. సో నేను ఈరోజు ఉప్మా పెసరట్టు చేయకుండా ఓన్లీ పెసరట్టు అనేది ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసమే ఒక 2 మాకిద్దరికి ఒక 2 పెసరట్టు అనేది ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి 2 వేసుకుంటున్నాము. అల్లం పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో మనకి పెసరట్టు కానీ దోశ కానీ అడగంటుకోకుండా ఉండాలంటే పెనం పైన ఇలా ఆనియన్తో ఇలా రబ్ చేసుకుంటే మనకు పెసరట్టు కానీ ఆనియన్ కానీ చుట్టూగా అంటుకోకుండా ఈజీగా మనకు మూవ్ ఆన్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మా వారికి ఇచ్చేసాను. నేను కూడా పెసరట్టు అనేది ఇక్కడ వేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఒకదాన్ని తింటున్నాను అనమాట. మా వారు ఆల్మోస్ట్ తినేశారు. సో నేను తనకి వేసి ఇచ్చిన తర్వాత నేను కూడా వేసుకొని తింటున్నాను. తన టీవీ చూస్తున్నారు. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను కాఫీ అనేది అరేంజ్ ఇక్కడ కొన్ని శారీస్ అనేది చూపిద్దాం అనుకున్నాను. వాయిస్ అనేది నేను చిన్నగా వస్తుంది, కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫస్ట్ టైం మీరు ఎవరైనా నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సో నా వీడియోని కొంచెం సపోర్ట్ చేయండి. సో ఈరోజు కొన్ని శారీస్ అనేది చూపిద్దామనేసి మేము ముందుకు వచ్చాను. బట్ ఏంటంటే నేను 1 వీక్ బ్యాక్ ఒక 3-4 శారీస్ అని తీసుకున్నాను. ఒక డ్రెస్ అనేది తీసుకున్నాను అనమాట. సో అవి మీకు చూపించాలని చెప్పేసి మీతో షేర్ చేసుకున్నామని చెప్పి చూపిస్తున్నాను. సో బట్ అవి శారీస్ ఏంటనేది మీకు కూడా రిలీజ్ చేస్తాను. సో బట్ ఇవి అనమాట నేను తీసుకున్న 4 శారీస్, 3 శారీస్, డ్రెస్ అనేది తీసుకున్నాను. సో బట్ మీకు చూపించాలి అనుకున్నాను. బట్ ఈ శారీ మాత్రం ఇది నేను స్టిచ్చింగ్ చేయించుకోవడానికి పక్కకు పెట్టుకున్నాను అనమాట. సో మిషన్ దగ్గరికి ఇవ్వాలనుకున్నాను. సో బాగుంది కదా. బట్ నాకు ఇలాంటి కలర్ లేదు, ఇలాంటి కాంబినేషన్లో నాకు శారీ అనేది లేదు. సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. సో బాగుంది కదా. సో కట్టుకున్నప్పుడు టోటల్ లుక్లో మీకు చూపిస్తాను. బట్ ఈ శారీ అయితే నేను తీసుకున్నాను. పళ్ళు అవన్నీ బాగా వచ్చాయి. టోటల్గా ఇలా ఉంటుంది అనమాట. ఇది బ్లౌజ్ అనమాట. ఇది బ్లౌజ్ వచ్చింది. ఇది శారీ మొత్తం కొంగు అనేది ఇలా ఉందన్నమాట. ఇలా కొంగు ఇలా ఉంది. మనకు ఇలా శారీస్కి ఇలా ఇవి కూడా చేయమంటాం. మనము ఓవర్లాక్ అలాంటివి ఏమి చేయించకుండా ఇలా డైరెక్ట్ వచ్చేసాయి. సో బట్ ఈ శారీ ఇలాంటి కలర్ నాకు లేదని చెప్పేసి తీసుకున్నాను. సో బట్ చూద్దాం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇది ఎలాంటి లుక్లోకి వస్తుందో అని చెప్పేసి మీతో చూపిద్దామని చెప్పేసి తీసుకున్నాను. ఇదేమంతా ఫైనల్ లుక్. ఇలాంటి కాంబినేషన్ చాలా కలర్ఫుల్గా బాగుంటుందని చెప్పేసి నేను స్టిచ్చింగ్ చేయించుకోవడానికి పక్కకు పెట్టుకున్నాను అనమాట. సో ఇదనమాట లుక్. సేమ్ శారీసే ఇది కూడా ఒకసారి అనమాట. ఇంకా ఇది ఓపెన్ కూడా చేయలేదు. బట్ అది ఓపెన్ చేసి చూసాను నేను ఎలా ఉంటుంది నాకు అనేది. ఇలాంటి పింక్ కలర్స్ అనేది నాకు చాలా ఉన్నాయి. సో
కొంచెం బాగుంది, కానీ కొంచెం నాకు ఇలాంటి కలర్స్ ఎక్కువగా ఉన్నాయి కదా, కొంచెం చూద్దాంలే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. 3 సేమ్ శారీస్ అనమాట, కొంచెం కలర్ డిఫరెంట్ ఇలా ఉంటుంది. ఇది పళ్ళు అనమాట. ఇది బ్లౌజ్ సేమ్ ఉంటుంది అనమాట. ఇది కూడా సో ఇలా ఉంది శారీ మొత్తం. సో బాగా ఇప్పుడు శ్రావణ మాసం అనేది స్టార్ట్ అయిపోతుంది కదా, సో పండుగలు అవన్నీ చాలా వస్తున్నాయి. సో అందుకే కొంచెం ఎర్లీగా తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాను. సో బట్ ఇది దేనికైనా యూజ్ అవుతుండొచ్చు, బట్ ఎవరికైనా పెట్టడానికి కూడా యూజ్ అవుతుండొచ్చు. ఏదో ఒక తెచ్చి పెట్టడానికి పండుగకి యూజ్ అవుతుందని చెప్పేసి ఈ శారీ ఒకటి తీసుకున్నాను. సో బట్ నెక్స్ట్ ఇది ఒక శారీ అనమాట. సో ఇది కూడా సేమ్ పింక్ కలర్ కాబట్టి కొంచెం డిజైన్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. సేమ్ ఇలా ఉంటుంది శారీ మొత్తం, ఇలా ఉంది. నాకు చూడగానే నచ్చేసాయి అనమాట. సో అలా తీసేసుకున్నాను, బాగుంటాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను. ఇది పళ్ళు, సేమ్ పళ్ళు కూడా ఇలాగే ఉంటుంది. సో బట్ ఇది బ్లౌజ్ పీస్ ఇలా వస్తుంది. బ్లౌజ్ పీస్ అనేది ఇలా వచ్చేసింది. కొంచెం ఇలాంటి శారీస్ బాగుంటాయి, కట్టుకుంటే కూడా కొంచెం మంచి లుక్ అనేది వచ్చేస్తుంది. సో అందుకోసమే తీసుకున్నాను అనమాట. సో ఇంకా మొత్తం కూడా ఇవ్వలేదు. సో అన్నింటికి ఇలా మనకు బార్డర్కు ఇలా వచ్చేస్తున్నాయి. మనం ఓవర్లాక్ అనేది చేయించుకోకుండా సేమ్ వచ్చేసింది దీనికి. ఇలా ఇంకా కవర్ల నుంచి కూడా తీయలేదన్నమాట, జస్ట్ ఇలా చూసి పెట్టేశాను. ఇది ఒక డ్రెస్ తీసుకున్నాను. సో లైట్ పింక్ బాగుంటుంది కదా. సో ఇలాంటి పింక్ కూడా యాక్చువల్లీ ఇలా ఉంటుంది. ఇలా ఉంది డ్రెస్ మొత్తం. ఇలా బార్డర్ వచ్చేసి కొంచెం నాకు లైట్ కలర్స్ అంటేనే ఎక్కువ ఇష్టం, బట్ హెవీ డార్క్ ఉంటే నేను ఇంకా ఆ డ్రెస్ ఎలా ఉన్నా కనీసం వేసుకోవడానికి కూడా ఇష్టపడను. ఇది దుపట్టా అనమాట, సింపుల్గా వచ్చేసింది. ఇది బార్డరు. నేను ఇంకా ఫస్ట్ టైం ఇది బార్డర్ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో బట్ ఇలా ఉంటుంది. నాకు మెయిన్గా డ్రెస్సెస్ అంటేనే ఎక్కువ కంఫర్ట్గా ఫీల్ అవుతాను అన్నింటికంటే. సో అందుకోసమే ఇది కొంచెం లైట్ వెయిట్గా ఉంటుంది, కొంచెం కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. సో బట్ నాకు ఎక్కువ పింకులు ఎక్కువ ఉన్నాయి. పింక్ కలర్స్ ఎక్కువ ఉన్నాయి. చూడాలి, ఎప్పుడు స్టిచ్చింగ్ చేయించుకుంటాను, కాకపోతే కొంచెం తొందరగానే ఇద్దాం అనుకుంటున్నాను. చూడాలన్నమాట. ఓపెన్ అయితే చేశాను, కానీ ఇది ఫోల్డ్ చేయడానికి చాలా ఇబ్బంది అనేది అనిపిస్తుంది. సేమ్ ఫోల్డింగ్ అనేది రావట్లేదు ఇక్కడ. ఒక్కొక్కటి ఒక్కొక్క లాగా ఉందన్నమాట. ఎలా ఫోల్డ్ చేశారో మరి. మీకు ఎవరికైనా ఇలా ఫోల్డింగ్ చేసుకోవడం వచ్చా?
సేమ్ ఎలా ఉందో అలా. సో ఇప్పుడు కొంచెం వచ్చేస్తుంది. నాకైతే ఫోల్డింగ్ రావట్లేదు. ఇది కొత్త డ్రెస్సులు అయితే మెయిన్గా ఫోల్డ్ చేయడం కాదు, మామూలుగా ఐరన్ చేసుకున్న డ్రెస్సులు అయితే పెట్టేసుకుంటాను. సేమ్ ఎలా ఉందో అలా ఫోల్డింగ్ ఇలా ఉంది. నెక్స్ట్ ఇలా ఉందన్నమాట. సో ఫైనల్లీ వచ్చేసింది ఫోల్డింగ్ అనేది సేమ్. సో బట్ ఓకే. సో ఇంకా 3 శారీస్లలో నాకు 3 నచ్చాయి. నాకు ఈ 3 శారీస్లో ఇవి 3 నచ్చాయి. కాకపోతే ఈ కలర్ లేదని చెప్పేసి ఈ కలర్ నేను కుట్టించుకుందామని అనుకున్నాను. సో అందుకోసమే చాలా రోజుల నుంచి పక్కకు పెట్టేసుకున్నాను, కానీ వెళ్ళట్లేదు, షాప్కి వెళ్ళట్లేదు, బొటికి వెళ్ళట్లేదు. వెళ్ళి ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను కానీ ఇవ్వలేకపోతున్నాను. సో చూస్తాం, ఈరోజు ఏమైనా వీలు ఉంటే వెళ్ళేసి డ్రెస్ అనేది ఇచ్చేస్తే కొంచెం పండుగ వరకు మనకి యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో బట్ చూద్దాం. ఓకేనా, సీ బాయ్. నేను వీడియో చేస్తున్నాను కానీ ఫుల్ చెమటలు అనేవి చేస్తున్నాయి. అందరు వెళ్ళిపోయారు, స్కూళ్ళకు ఆఫీస్లోకి వెళ్ళిపోయారు. సో బట్ నేను ఇప్పుడు ఇంట్లో ఒక్కదానే ఉంటున్నాను. అందుకోసమే కొంచెం చిన్నగా మీతో కొన్ని విషయాలు కూడా షేర్ చేసుకుందాం. నేను తీసుకున్న శారీస్ అనేది మీకు చూపించాలని చెప్పేసి నేను ఇలా వచ్చేసాను. సో బట్ ఇది నా వీడియో. సో మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇందులో ఏ కలర్ మీకు బాగా నచ్చిందని కామెంట్ చేయండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ పుష్పవింక టాక్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.